జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో 5 శుక్రవారాలు మన వారాహి అమ్మగారికి ఇలాగ మనం పూజ చేసి ఈ మంత్రాన్ని గనక కనీసము మీరు 21 సార్లు కానీ లేదా 55 సార్లు కానీ 108 సార్లు కానీ ఈ యొక్క మంత్రాన్ని కనుక జపిస్తేనండి మీ యొక్క ఉన్న సమస్యలన్నీ కూడా అమ్మవారే తీరుస్తారండి. దీని గురించి ఒక కథ కూడా ప్రాముఖ్యతలో ఉందండి. ఒకసారి ఒక ఆవిడ చాలా కష్టాలు బాధలు పడుతూ ఉంటుంది. అంటే వచ్చిన సంపాదన, వాళ్ళ ఆయన తెచ్చిన సంపాదన సరిపోక పిల్లలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమెకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆమెకి కలలో మనకి వారాహి రూపంలో అంటే వరాహ రూపంలో ఒక అమ్మవారు కనిపించి, తల్లి నాకు 5 శుక్రవారాలు నన్ను ఈ విధంగా పూజ చేయమని ఆమెకి కలలో కనిపించి చెప్తుందండి. అయితే ఆ కలలో కనిపించింది ఎవరు అనేది ఆమెకి తెలియక, అంటే వరాహ రూపంలో కనిపించింది కాబట్టి చాలామంది సాధువుల్ని వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీకు కనిపించింది వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు మీ కళ్ళలో కనిపించి మీకు చెప్పారు కాబట్టి, అమ్మవారి మీకు స్వయంగా చెప్పారు కాబట్టి అమ్మవారు చెప్పినట్లుగా 5 శుక్రవారాలు మీరు పూజ చేయండి. అయితే మీకు కళలో అమ్మవారు ఎలా చెప్పారో అలాగే మీరు కూడా ఆ పూజ అనేది చేయండి అని చెప్పి అక్కడ ఉన్న ఒక సాధువు ఆమెకు చెప్తారనమాట. అయితే ఆ కళలో అమ్మవారు ఆమెకు ఏం చెప్పారు అంటే, ఒక మట్టి ప్రమిదల్లో మనం 5 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యి, అలాగే బెల్లం పానకము అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ పానకాన్ని మీ ఇంటిల్లపాది కూడా తీసుకోమని చెప్తుంది. అలాగే ఒక మంత్రాన్ని తనకి ఉపదేశిస్తుంది. ఈ మంత్రాన్ని కనుక మీరు 5 శుక్రవారాలు కూడా ఈ మంత్రంతో పూజ చేసిన తర్వాత నాకు ఈ మంత్రంతో నన్ను ప్రసన్నరాలను చేసుకో, అంటే ఈ మంత్రాన్ని జపించు కనీసము 21 సార్లు, లేదా నీ ఓపికను బట్టి చదువమ్మ తల్లి అని ఆమెకి స్వప్నంలో వారాహి అమ్మవారే స్వయంగా కనిపించి చెబుతారండి. అయితే అది ఎలాగా ఏంటి అనేది తెలియక, అసలు ఎవరో అమ్మవారు తెలియక ఆమె అక్కడ దగ్గరలో ఉన్న ఒక సాధువుల దగ్గరికి వెళ్ళి పాపం అడక్క, వాళ్ళు ఆమె ఎవరో కాదు, వరాహ రూపంలో ఉన్న వారాహి దేవి అన్నమాట. వారాహి దేవిని పూజిస్తే ఎటువంటి కష్టమైనా సరే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు అని అతను సలహా ఇస్తారు. అప్పుడు ఆమె ఆ మంత్రాన్ని గుర్తు తెచ్చుకొని ఆ మంత్రాన్ని పాపము 5 శుక్రవారాలు కూడా చాలా నిష్టతో పూజ చేసుకొని, అంటే అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారి అంటే ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటోలోని ఆమె ఏమి చేస్తుంది అంటే, వారాహి అమ్మ ఫోటో ఆమె దగ్గర లేకపోవటం వలన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి ఆమె అలంకరించి అలాగే చక్కటి దీపాన్ని పెట్టి ఆ దీపాన్ని కూడా ఎర్రటి పూలతో అలంకరించి పూజ చేసుకుంటుంది. అలాగే బెల్లం పానకము తయారు చేసి ఇంట్లో నైవేద్యంగా పెట్టి అది వాళ్ళ ఇంటిల్లపాది కూడా తీసుకుంటారండి. తీసుకొని వాళ్ళు ఈ విధంగా పూజ చేసి ఆమెకి ఆ మంత్రాన్ని కంపల్సరిగా 5 శుక్రవారాలు కూడా నిష్టగా ఆమె కనీసం 21 సార్లు చదివిందండి. అంటే ఇక్కడ 21 సార్లు అనే కాదండి, మనం భక్తితో మనము ప్రణమిల్లి ఎన్నిసార్లు చదివినా సరే మనకి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అనడంలో అసలు అతిశయోక్తి మాత్రము లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారాహి అమ్మవారిని నమ్ముకున్నప్పుడు 5 శుక్రవారాలు కనుక మీరు చేయవచ్చు. అలాగే పౌర్ణమి, అష్టమి తిథుల్లో కూడా, అమావాస్య తిథుల్లో కూడా అమ్మవారిని మనము మంగళ శుక్రవారాల్లో కూడా అమ్మవారిని చక్కగా పూజించవచ్చండి. అలా పూజించడం వల్ల అమ్మవారే మనకి దిగి వచ్చి మన యొక్క కష్టాన్ని మాపి మన యొక్క ప్రతి కష్టంలోనూ అమ్మవారే తోడుగా ఉండి మనకంతా కూడా మంచి చేస్తారు అనడంలో అసలు అతిశయోక్తి లేదండి. అయితే ఈ వీడియో ద్వారా ఆ మంత్రము ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఆ మంత్రానికి అంత శక్తి ఉందని కూడా మనకి కథల్లో కూడా పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. ఆ మంత్రము ఏంటంటే, శ్రీం పంచమి సర్వసిద్ధిమాత మమ గృహం మే ధనం సమృద్ధిం దేహి దేహి మే క్లీం వరాహముఖి హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షయ నమః అనే ఈ మంత్రాన్ని గనక మీరు నిష్టగా నియమంతో అమ్మవారిని తలుచుకుంటూ భక్తితో ఆర్తితో గనక మనము జపిస్తే ఈ మంత్రాన్ని తప్పకుండా అమ్మవారు మన యొక్క ఆర్థికపరమైన కష్టాలే కాకుండా మనకున్న ప్రతి కష్టంలోనూ కూడా అమ్మవారే స్వయంగా మనం ముందుకు వచ్చి మన నట్టింటికి వచ్చి ఏదో ఒక రూపంలో మన కష్టాల సముద్రం నుండి బయటికి తీసుకువెళ్తారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. మీరు కూడా నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా 5 శుక్రవారాలు ఈ మంత్రంతో పూజ చేసి చూడండి. మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులను మీరే
చూడగలుగుతారు అండి. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.